బీజేపీ అభ్యర్థి అయిన దీపక్ రెడ్డి అయితే ఈరోజు ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అయితే రావడం జరిగింది. అటు గట్టి పోటీ నడుమనైతే ఈ పోలింగ్ అయితే జరుగుతుందనే చెప్పాలి. అలాగే ఇక్కడికి వచ్చిన అవకతవకలు ఏంటి, అలాగే కొన్ని కంప్లైంట్స్ పట్ల కూడా ఎన్నికల అధికారులకి ఆయన చెప్పడం జరిగిందని కూడా దీపక్ రెడ్డి చెప్తున్నారు. అయితే మనతో పాటు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఉన్నారు. ఆయన మాటల్లోనే విందాం అసలు పోలింగ్ ఎలా జరుగుతుంది, అలాగే పోలింగ్కి కావాల్సిన సన్నాహాలు ఎలా జరుగుతున్నాయి, భద్రతా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఈ అన్ని విషయాల పట్ల అడిగి తెలుస్తున్నాం. సార్ సతీ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయని మీరు చెప్తున్నారు. సో వాటిని ఎలా తీసుకోవాలని అధికారులకు చెప్పాలి? ఓటు మా ఈవీఎం వచ్చేసి గోడ కానుకొని పెట్టిర్రు. ఆ 1 నెంబర్ ప్రాపర్ కనిపిస్తలేదని చెప్పడం జరిగింది. నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్లస్ ఓటర్ మహాశైలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఇమీడియట్గా బయటకు వచ్చి ఓట్లు వేసుకోండి, ప్రాపర్గా యూజ్ చేసుకోమని తెలియజేసుకోండి. సార్ ఇక్కడ కొంతమంది ఓటర్లు కూడా వచ్చి కొన్ని కంప్లైంట్స్ చేశారు. అక్కడ గుర్తులు అనేవి ఇక్కడ స్టార్టింగ్లో పెడుతున్నారు, ప్రలోభాలకి గురి చేస్తున్నారని కూడా కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. మరి వీటిని ఎలా రెక్టిఫై చేయాలని చెప్పి? డెఫినెట్లీ ఇట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. దాన్ని ఎవరు పెట్టిననేది నాకు కూడా తెలియదు. మరి బట్ ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఓటు అందరు యూజ్ చేసుకునే ఇది ఉన్నది మన అందరికి కూడా. కాబట్టి ప్రాపర్గా వచ్చి యూజ్ చేసుకోండి. అలాంటి ప్రభావాలకు మీరు లోన్ కావద్దు. ఎందుకంటే వాళ్ళు విచ్చలవిడిగా పైసలు చేసి గల్లీలలో ఉండేసి ఓట్లకు పోయేటప్పుడు కూడా పైసలు ఇచ్చి ఓటర్లకు ఇస్తున్నారని తెలిసింది. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి చేస్తే మనకు ముందు మన పిల్లలకు భవిష్యత్తుకి చూసుకున్నట్లయితే ఈ కొంతమంది ఈ కాంగ్రెస్ అభ్యర్థులు కావచ్చు, కొంతమంది ముఠాల వారీగా కూడా ఇటు పోలింగ్ బూతుల వద్ద ఉండి వాళ్ళ గుర్తులను కూడా ఓటర్లకి చూపిస్తూ కొన్ని ప్రలోభాలకు కూడా గురి చేస్తున్నట్లుగా కూడా ఇటు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి గమనించినట్లుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఓట్లు వినియోగించుకోవడానికి వచ్చేటప్పుడు పోలింగ్ బూత్లో సీరియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీరియల్ నెంబర్ 1 అయితే కనిపించకుండా షాడో వచ్చేటట్లు గోడకి ఆనించి మరీ పెడుతున్నారు. కాబట్టి అది సరిగ్గా కనిపించట్లేదు, ఇది చూడండి అని కూడా దీపక్ రెడ్డి చెప్పే ప్రయత్నం కూడా చేసినట్లుగా తెలుస్తుంది. అటు ఎన్నికల అధికారులు కూడా దాన్ని వెంటనే కొన్ని బూత్లలో ఏవైతే ఇలాంటి ప్రలోభాలకి పాల్పడుతున్నారో అవన్నీ కూడా జాగ్రత్తగా గమనించి మీరు ఈ గట్టిగా ఈ పర్యవేక్షణలో కనుక ఈ పోలింగ్ అనేది జరిగే విధంగా చూడాలని అటు ఎన్నికల అధికారులకు కూడా ఆయన సూచించినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా బీజేపీకి గెలుపు ఖాయమని కూడా ఆయన చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ఏదైతే చేస్తుందో గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి కొన్ని ప్రలోభాలకైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గురి చేస్తుందని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు దీపక్ రెడ్డి. కాబట్టి ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ప్రజలు ఎవరు కూడా ఇటు అభ్యర్థులు భయపెట్టినా సరే, ఎలాంటి డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళ అభ్యంతరాలు కావచ్చు, అలాగే వాళ్ళ చెప్పే మాటలు కావచ్చు ప్రలోభాలకి గురవద్దు అని కూడా దీపక్ రెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే నాగార్జున నగర్ కాలనీలో ఉన్నటువంటి ఇక్కడ దీపక్ రెడ్డి కూడా ఈ ప్రధాన అభ్యర్థులుగా మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో అటు బీజేపీ తరపు నుంచి దీపక్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ తరపు నుంచి మాగంటి సునీత కావచ్చు, అలాగే ఇటు కాంగ్రెస్ తరపు నుంచి నవీన్ యాదవ్ కావచ్చు, ఈ ముగ్గురు కూడా ప్రధాన అభ్యర్థులు కూడా ఈ 58 అభ్యర్థులలో ఈ ముగ్గురు ఓటు హక్కుని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అలాగే మొత్తం మీద ఇప్పుడు మధ్యాహ్నం నుంచి 10 గంటలు దాటిన తర్వాత నుంచి కూడా పోలింగ్ శాతం అనేది పెరిగే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి గట్టి భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ పోలింగ్ బూతుల వద్ద అయితే అటు పోలీస్ అధికారులు అలాగే పారామిలిటరీ బలగాలు అయితే తీవ్రంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా పోలింగ్ బూతులలోకి వచ్చి ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకునే వాళ్ళ ఏర్పాట్లను అయితే గట్టి భద్రతా ఏర్పాట్ల నడుమ అధికారులు చేస్తున్నారనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ నీరజ్ తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్.